శ్రీ సీతారామచంద్ర స్వామికి కళ్యాణ మహోత్సవం బొప్పారం గ్రామంలో జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలంలోని గ్రామం బొప్పారం చిదనపల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అందరికీ తలంబ్రాల వితరణ ఆశీర్వచనం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలంలోని గ్రామం బొప్పారం చిదనపల్లిలో సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అందరికీ తలంబ్రాల వితరణ ఆశీర్వచనం. ఈ సందర్భంగా ఆహ్వానించువారు ఆలయ ధర్మకర్తలు ఊరా కిషోర్ బాబు, సుజన్, డాక్టర్ ఊరా నందగోపాల్ బాబు, జయ చైతన్య గార్ల ఆదేశాల మేరకు శుక్రవారం నుండి ఆదివారం వరకు శుక్రవారం 7 గంటలకు స్వామివారికి అభిషేకం ప్రారంభం. శనివారం ఉదయం విశ్వక్సేన పూజ మొదలు సాయంత్రం మూల మంత్రిమూర్తి మహోత్సవంలో ఎదుర్కోలు మహోత్సవం. ఆదివారం ఉదయం 7 గంటలకు ఆరాధన ప్రబోధకి మూల మంత్రం. ఉదయం 9:30కి సీతారామచంద్ర స్వామి కళ్యాణం ఉంటుంది. మధ్యాహ్నం అందరికీ మరియు భక్తులకు అన్నప్రసాదం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు స్వామివారి ఊరేగింపు ఉంటుంది. 3 రోజులు బ్రహ్మోత్సవానికి కూర్చుని దంపతులు 3116, ఒకరోజు కళ్యాణానికి కూర్చునే దంపతులకు 116 ఉంటుంది. స్వామివారికి అభిషేకం రూపాయలు 516 ఉంటుంది. మీరు సంప్రదించవలసిన అర్చకులు ఆలయ పూజారి సముద్రాల రామాచార్యులు. సెల్ నంబర్ 9177518195. పరిపూర్ణ అనుగ్రహం సర్వే జనా న్యాయేన మార్గేణ మహిమహీషాం లోకా సమస్తదేవా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. ఇంకొక విషయం మీకు చెప్పడం చాలా విశేషం. ఏమనగా ఈ యొక్క బొప్పారం గ్రామంలో ఫస్ట్ పురాతనంగా 76లో విగ్రహ దేవాలయం చిన్నగా ఉండే, తదనంతరము 2023లో మనం ఈ ఆలయాన్ని ప్రతిష్టాపన చేసుకున్నాము. ఈ ఆలయం ప్రతిష్టాపన విశేషం ఏంటి అంటే, ఇంత పెద్ద దేవాలయం నిర్మాణం కావడం కూడా ఒక అదృష్టంగా భావించాలి. మా యొక్క ధర్మకర్త అయినటువంటి ఊర సుధనమ్మాయి గారికి ఆ యొక్క లలిత అమ్మవారి స్వప్నములో వెళ్ళగానే వెంటనే వారు ఆలోచించి, అయ్యో అమ్మవారు వచ్చింది కదా అని ఆ యొక్క సుధనమ్మాయి గారు వెంటనే నిర్ణయం తీసుకొని ఇంత దేవాలయాన్ని నిర్మాణం కారణం కావడం ఆ యొక్క అమ్మవారి విశేషం. కాబట్టి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే, లలిత అమ్మవారి దేవాలయం కూడా ఉంది. ఈ లలిత అమ్మవారు ఎవరు మొక్కుకున్నా కొంగు బంగారం లెక్క కోరిన కోరికలు తీరుస్తుంది. ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసి ఓడిబియ్యం పోసినట్లయితే వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానం జరుగును. కాబట్టి ప్రజలందరూ కూడా తిలకించి ఈ యొక్క దేవాలయానికి వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. గ్రామం బొప్పారం, మండలం కాటారం, జిల్లా జయశంకర్ జిల్లా. ఆలయ పూజారి సముద్రాల రామాచార్యులు. కాటారం గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క బొప్పారం సీతారామచంద్ర స్వామి దేవాలయం కలది. ఈ యొక్క దేవాలయానికి చాలా పురాతనమైనటువంటి విశిష్టత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి సుమారుగా 200 సంవత్సరం నాటి ఆంజనేయ స్వామి. 76లో రాముల వారి ప్రతిష్ట. మనకు అమ్మవారిని కూడా చేసుకున్నాము. ఈ మధ్యలో మనం ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ముందట కూడా మనకు కళ్యాణ మంటపము, ఈశాన్య భాగంలో చెరువు. మీరు ఎవరు వచ్చినా ఈ దేవాలయాన్ని ఒక్కసారి తిలకిచ్చి దర్శిస్తే ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి వీలైనప్పుడు మీరు భక్తి శ్రద్ధలతోని ఈ యొక్క ఆలయానికి వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మన బొప్పారం గ్రామంలో పిలవగానే వచ్చినటువంటి కాళేశ్వరం టీవీకి మా చిదనపల్లి గ్రామ పంచాయతీ తరపున స్వామివారి మంగళాశాసనములు. జై శ్రీమన్నారాయణ. ఇందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము, పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము, నిరతి విభీషణు పాలి నిదానము, నిరతి విభీషణు పాలి నిదానము, గరిమ జనకు పాలి గణపారిజాతము, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. జై శ్రీరామ్. రఘువీరుడు. అమెరికాలో ఉండి కూడా నందకిషోర్ గారు దంపతులు కాళేశ్వరం టీవీ CEO తోట కృష్ణ గారికి ఫోన్ చేయగానే కృష్ణ గారు
అతి త్వరలో స్పందించి ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి రావడం మాకు చాలా సంతోషకరము. థ్యాంక్ యూ కాళేశ్వరం టీవీ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సీతారామలక్ష్మణ భరతశత్రుఘ్నాంజనేయ లలితాదేవి దేవాలయ సన్నిధౌ త్రయాన్నిక బ్రహ్మోత్సవ మహోత్సవాన్ మృత్యువేన పరిపూర్ణం సీతారామచంద్రస్వామి దివ్య అనుగ్రహ సిద్ధ్యర్థం.